హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ డిసెంబర్ 31వ తారీఖు. ఈ సంవత్సరంలో ఆఖరి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఖమ్మంలో ఏసీ మిర్చి, కొత్త మిర్చి ఎలా కొనుగోలు పోతాయని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటి నుండి చివరి వరకు చూడండి. కొత్త మిర్చి, ఏసీ మిర్చి ధరలు ఎంత పెరిగినాయి, ఎంత తగ్గుతున్నాయి ఈ వీడియోలో తెలుసుకోండి. గత 3 రోజుల కిందట కంటే ఈరోజు రేట్లు తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. కొత్త మిర్చికి కానీ, ఏసీ మిర్చికి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి రైతు నుంచి కూడా. ఈరోజు ఖమ్మంలో కొత్త మిర్చి హైయెస్ట్ రేటు ఏ రైతుది అయింది, వాళ్ళు వేసుకున్న సీడు విత్తనమైనది, ఒకసారి క్వాలిటీ, కలరు, సైజు మొత్తం వీడియోలో ఉంది, చూడండి. క్వాలిటీ బాగుంది. 4 రూపాయలు 15 పాట చెప్తాం. 5 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు 6 రూపాయలు అనే పాట 6 రూపాయలు 7 రూపాయలు 7 రూపాయలు 17 7 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు. నేను లాగట్లే మామా. నేను టార్గెట్ 750 ఆడుకోవడం కదా బాబు. 750 8 రూపాయలు 17 8 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 850 50 రూపాయలు 50 రూపాయలు 850 50 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు తీసుకుంటాను. 50 తీసుకుంటా. పాత కూడా తీసుకుంటాను. 950 పాత కూడా తీసుకుంటా బాబు. తీసుకుంటానగా 9 రూపాయలు. ₹9 రూపాయలు 9 రూపాయలు 9 రూపాయలు అరే పోలే తిన్ బాగా చూపిద్దా వ్యూవర్స్ అందరికి గిరి అన్న జెండాపాట ధర 15,900 రూపాయలు ధర పలికినది. సో పోయిన శుక్రవారానికి ఈ రోజుకి ఏసీ మిర్చికి 100 రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు. పోయిన శుక్రవారం 16,000 రూపాయలు ఏసీ మిర్చి జెండాపాట. ఈరోజు 15,900 రూపాయలు జెండాపాట చేయడం జరిగింది. టుడే ఖమ్మం మిర్చి మార్కెట్ ఏసీ మిర్చి జెండా ప్రైస్ 15,900 రూపీస్ జెండా పాట. సో ఇది ఒక లాట్ అని చెప్పుకోవచ్చు. కొత్త మిర్చి అనేది ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి. మీదే అన్న మిర్చి అది ఎంత అయింది రేటు? 14,000 14,500. ఏ ఊరు అన్న మీది? ఈరోజు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి? 6 బస్తాలు మంచి తాలు 6. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మిర్చి అనేది? ఎకరం. ఎన్ని క్వింటాలు తీయచ్చు ఎకరానికి మీరు? 25 దాకా రావచ్చు. ఓకే అన్నగారు. తీసుకున్న సీడ్ ఎత్తనే మేడది అన్నది? లీవోనా లీవో అంటే ఇత్తనం బాగానే ఉంది. డ్రై కానీ అన్న వాళ్ళది కాయ సైజు కానీ 14,500 బాగుంది. అందుకే
ఈరోజు మార్కెట్ మొత్తంలో గాను అన్నవాళ్ళదే హైయెస్ట్ రేటు కొత్త మిర్చి అని చెప్పుకోవచ్చు. ఒకసారి క్వాలిటీ, కలరు, సైజ్ చూద్దాం. ఆ తర్వాత మార్కెట్లో అన్నవాళ్ళది ఎంత రేట్ అయింది, మార్కెట్ మొత్తం హైయెస్ట్ జెండా రేటు కొత్త మిర్చి అన్నవాళ్ళదే. చూద్దాం ఎన్ని బస్తాలు వేసుకొచ్చారు, ఏ ఊరు, ఏంది సంగతి అనేది. క్వాలిటీ, కలరు, సైజ్ చూడండి. డ్రై కానీ ఫుల్ డ్రై ఉంది. ఫుల్ డ్రైవ్ ఉంది. 10 అడుగుతున్నది. మొత్తం 22 బస్తాలు అంట. ఇది లాట్ మీద రాసి ఉంది బ్యాగ్స్ అనేది, బిఎస్ఆర్ 22 బస్తాలు అనేది. అన్న నమస్తే అన్న, మీదేనా ఈరోజు ఈ లాట్ మొత్తం కూడా? ఎంత అయింది రేట్ ఈరోజు మంది? 15,400. ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారన్న మీరు? 2.5 ఎకరం. 2.5 ఎకరం 22 బస్తాలు అంటే ఇంచుమించుగా 10 క్వింటాల దాకా రావచ్చు. సీడ్ ఎత్తనే పెట్టదండి ఇది అన్న? యశస్విని. ఏ ఊరు మీది? కోకే తండా, కూసుమంచి మండలం. ఎలా ఉన్నాయి నాకు కూసుమంచి సైడ్ తోటలు అనేది, మిర్చి అనేది అన్న? సరిగా లేవు, సరే నల్లొచ్చిపోయినాయా? ఎకరానికి సచ్చుడు. ఎకరానికి ఎన్ని క్వింటాలు తీయచ్చు మీరు? 10-12 వరకు రావచ్చు అంట లాస్ట్ వరకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదరు. తాలు మిర్చి 4 బస్తాలు ఎంత అడుగుతారు? తాలు రేట్ చెప్పలా. ఓకే ఓకే. నమస్తే తాత, ఏ ఊరు మీది? గన్యతండ మండలం, కూసుమంచి. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మార్కెట్కి ఈరోజు? ఎంత అడుగుతారు రేటు మార్కెట్లో? ఫుల్ డౌన్. ఎక్కువ శాతం 13,500 నుంచి 14,000, 14,500, 15,000 లోపు కొనుగోలు అవుతున్నాయి. ఎంత పడుకుంటే గిట్టుబాటు ధర అయితే మరి మీకు? 17-18. కూలీ ఎంత? 300 అడుగుతారు కూలీ వాళ్ళు. వాళ్ళు ఏమన్నా మార్కెట్లో రేట్ తగ్గుతుందా మరి? మీరు ఏమైనా తగ్గించుకుంటారా వాళ్ళు? కానీ మార్కెట్లో నష్టపోయేది మాత్రం రైతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో రైతులందరూ కూడా ఏ రైతుని మనం కదిలిచ్చినా మాట్లాడినా కూడా గవర్నమెంట్ అయితే రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి రైతు కూడా ఈ ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం అయితే గిట్టుబాటు ధర కాదని అయితే ప్రతి రైతు చెప్పడం జరుగుతుంది. మిర్చి మార్కెట్ ఉంది. ప్రతిరోజు కూడా ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి, ఏసీ మిర్చి ధరలు ఎంత పెరిగినాయి, ఎంత తగ్గినాయి, ప్రతిదీ కూడా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. మీరు చేయవలసిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తోట రైతులకు కూడా తెలియపరచండి మార్కెట్లో రేట్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనగా మీ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి ప్లీజ్.